అంటే మీరు చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నారంట కదా టీంలో ఉన్నాను అది చెప్పండి కొంచెం. అలాగేం లేదండి, ఏం లేదా? నాకు ఫస్ట్ రికార్డ్ అవుతుందా చెప్పండి. అదే యాక్షన్. అయితే స్టార్టింగ్ రాగానే కొత్త వాళ్ళతో ట్రావెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మామూలుగా ఏదో జర్నీలో ట్రావెల్ అంటే ఉదయం రాత్రి బస్సు ఎక్కితే ఉదయం దిగిపోతాం, ఫ్లైట్లు ఎక్కితే గంటలు దిగిపోతాం. కొత్తగా ఇద్దరితో ట్రావెల్ చేస్తున్నాను, షో అది కూడా. అంటే మా ముగ్గురు మధ్య పర్సనల్ కూడా కాదు, కొన్ని కోట్ల మంది చూస్తారు షో. సింక్ అవుద్దా వీళ్ళతో నేను సెట్ అవుతానా, లేకపోతే ఈడే రాస్తున్నాడు వీడికి సెట్ అవ్వదు లేదని పక్కన పెట్టేస్తారా, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా నాకు అలాగే రాగానే వచ్చాను. ఇంట్లో రాగానే హాయరా ఎప్పుడు వచ్చావు, అదే లగే లేకపోతే ఈడేంచి మన ఇద్దరం ఈ రూమ్లో పడుకుంటున్నాం, వాడు పక్కన వాడిలు కూడా భోజనం చేయడం అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఇంకా. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎవరైనా అంతే కదా. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఏదో మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అయ్యా. మన ఇల్లు రాగానే బ్యాగ్ పడేసి టవల్ పడేసి స్నానం చేసి పడుకోవడం తినడం, సాయంత్రం బయటికి వెళ్దాం సరదా పదండి అంతే. అలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కలిసిపోయి ఆ ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ మధ్యలో పేమెంట్ వీటి కన్నా ఎక్కువ ముందు రిలేషన్ ఏర్పడిపోయింది బాగా మాకు, బయట తిరగడం ట్రావెలింగ్ సరదా. సో అంత ఏంట్రా ఏమన్నాడు. సో ఇదంతా అలా స్ట్రాంగ్ అయిపోయేసరికి ఇంకా బెస్ట్ ఎక్కడ ఉంటే అది తీసుకోవాలండి లైఫ్లో, అవునా కదా. అది నేను తీసుకున్నాను అంతే. We enjoy together. That part I think I love that part a lot. Rather than like being as a team working on stage and all, it's all completely different, and that's okay for me. In the 4 days in Jasana got same thing we do, same thing skit cheyali allali practice cheyali, it's all the same routine life. 15 days kosare shooting untadi anta, but enjoyment is something that we enjoy every time in a new way actually all the time, and so that's like outstanding. I have got very good buddies for that. I feel very happy. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడిన ఎవరితో క్లోజ్ ఉన్నాను, నాకు ఉన్నది ఎవరంటే వీళ్ళిద్దరే. ఇంకా నాకు స్కూల్ బడీస్ లేరు, ఇంకా వాడికి కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ మేట్స్ లేకపోతే కాలేజ్ పీపుల్, ఇక్కడ వాళ్ళ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కలుస్తూ ఉంటారు అనమాట ఆఫెన్. నాకు ఎవరు లేడు, నేను వెళ్తే మా తమ్ముడితోని, తమ్ముడు బయటకు వెళ్తాం, లేకపోతే నాకు ఉన్న బడీస్ వెళ్ళమాట. సో ఐ ఆల్వేస్ ట్రై టు హ్యాంగ్ అవుట్ విత్ దెమ్ అనమాట. వీళ్ళేమో పెళ్ళి అయిపోయింది కాబట్టి దే కాంట్ హ్యాంగ్ అవుట్ ఇన్ లేట్ నైట్స్ లైక్ క్లబ్బింగ్ కానీ లేకపోతే ఇంకేదో పార్టీస్ కానీ. యా, దే కాంట్ డూ దాట్. So but whenever I'm with them I feel very happy, man. Like good company. మరి సుధీర్ పెళ్ళప్పుడు I don't want to get married basically. నిజం చెప్పండి ఇప్పుడు. నిజంగా I don't want to get married, but my parents are back of పిల్లని ఇవ్వట్లేదు బయట. పిల్లని ఇవ్వట్లేదు అంటే పిల్లని ఇవ్వట్లేదు ఎందుకంటే సుధీర్ ఏదో పెద్ద అమ్మాయిలు తిరుగుతాడు, లేకపోతే సుధీర్ అమ్మాయిలు పిచ్చోడు, ఇదంతా స్కిట్స్ లో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. 1-2 సంబంధాలు ఇన్ఫాక్ట్ అదే అడిగారు కూడా మా పేరెంట్స్ వాళ్ళని. ఆల్రెడీ రష్మికి నీకు ఏదో ఉందంట కదా అని చెప్పని మా పేరెంట్స్ని అడిగారు, లేదంటే అమ్మాయిలు ఎక్కువ తిరుగుతాడంట కదా అమ్మాయిలతోనే అని చెప్పని అడిగారు అనమాట. దే డోంట్ నో స్కిట్ లో ఏదో అదే చెప్పారు. స్క్రీన్ కోసం సరదా ఎంటర్టైన్మెంట్ కోసం వీడికి రష్మికి ఏదో ఉందని మేము స్క్రిప్ట్ రాస్తాం, దాంట్లో డైలాగ్ వేస్తాం, ఎరా మీ రష్మి అదేదో అంటుంటాం. సో ఆడియన్స్ కూడా నిజంగా అనుకొని వీడికి తనకి ఏదో చాలా ఏజ్ డిఫరెన్స్ అండి. సో రష్మి ఎంత రష్మికి 25, వీడికి 35 ఉంటుంది. సో అది నిజం అనుకుంటా, అంతే ఏం ఉండదండి. ఇట్స్ ఆల్ ఫర్ స్కిట్, జనాలు నవ్వించడానికి అనేది తెలియదు. ఇప్పుడు జడ్జిలు ఒకదానికి కనెక్ట్ అయ్యారు అనుకోండి, నేను అందంగా ఉంటాను అనగానే ఒక పని చేశారు, వాళ్ళు నవ్వుతున్నారు బాగా. సో అది రిపీటెడ్ గా చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. ఇంకో స్కిట్ లో కూడా యాడ్ చేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి ఏదన్నా పంచ్ వస్తుంది, లేకపోతే జనాలు నవ్వుతారు అని చెప్పని. సో ఇది ఎక్కడైతే రష్మి ట్రాక్ లేకపోతే సుధీర్ అమ్మాయిలు తిరుగుతాడు, అమ్మాయి అంటే ఏంటండి అనగానే జడ్జిలు నవ్వడం, అక్కడి నుంచి ఏదో ఒకటి అనడం, ఇది ఉన్నది కదా. సో దానికి బాగా అలవాటు పడి వీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 2 skits or 3 skits ఒకసారి మేము పెడతా ఉంటాం అన్నమాట. అలాగా అది ఎక్కువైపోయి ఏమైందంటే జనాలకి సుధీర్ అంటే ఇలా తిరుగుతాడు అనమాట, సుధీర్ అంటే సుధీర్కి రష్మికి ఏదో ఉందన్నమాట, సుధీర్ అమ్మాయిలు పిచ్చాడు అనమాట, ఇది జనాలు అనుకుంటున్నారు అనమాట. బట్ ఐ నో వాట్ ఐఎమ్ అండ్ మై పేరెంట్స్ నో అండ్ ఆల్ ద జబర్దస్త్ టీమ్మేట్స్ అండ్ ఎవ్రీబడీస్ నో లైక్ నేను ఏంటి అనేది. సో ఐ టేక్ ఇట్ లైట్ అండ్ పోలే జనాలు నవ్వుకుంటారు కదా అట్ ఎండ్ ఆఫ్ ది డే, చాలా అది ఏమనుకుంటే ఏమైంది ఎప్పుడోసారి తెలుస్తుంది కదా వాళ్ళకి నిజం అని చెప్పని. ఐ ఫీల్ ఐ జస్ట్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్ అంతే అన్నమాట. నార్మల్గా అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండడం వేరు, తిరగడం వేరు అంటారు. నార్మల్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా. నాకు వాళ్ళు కూడా లేరు. మై బ్యాడ్ లక్ ఇస్ దట్ ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్ యాక్చువల్లీ. అందుకని మిమ్మల్ని అమ్మాయిలతో మోక్ చేశారా? మేబీ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్, అందుకే నేను అమ్మాయిలు అంటే నాకు ఇష్టం ఉండదు బేసికల్లీ. ఐ విల్ బి అవే ఫ్రమ్ గర్ల్స్. ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకంతేనా? అమ్మాయిలు ఇష్టం ఉండదా?
అలానే కాదు, లైక్ ఐ డోంట్ వాంట్ టు Get into relationship. లైక్ ఐ మీన్ మాట్లాడడం కానీ అది కానీ ఎక్కువ ఇష్టం పడతాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇది, చాలా ఎందుకు చెప్పాను, నో ప్రాబ్లమ్. సో ఐ డోంట్ టాక్ విత్ గర్ల్స్. మీరు అందరు కలిసి మీకు పెళ్లి చేయాలని చూస్తున్నారా ఏంటి? చాలా వీళ్ళందరూ వీడు శ్రీను అందరూ దే ఆర్ బ్యాక్ ఆఫ్ అనమాట. మా డాడీ ఏమో నాకు తెలియకుండా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకేదన్నా అని చెప్పానండి. మీకు తెలియదు ఏమో డాడీకి ఎవరు ఉంటారు ఎవరితో మాట్లాడడం అని చెప్పని వెళ్ళారు. ఏమైనా సంబంధాలు వస్తే చెయ్యమని చెప్పని లైక్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఐ ఫీల్ ఇట్ లైక్ వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, డాడీతో మాట్లాడాను నీకు అయిపోయింది సంబంధం, పిచ్చి పిచ్చి అసలు వేస్తారంటే ఒకటిగా చంపేస్తాను, నాకు పెళ్ళికి వెళ్ళి ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అని అనమాట. అది బెంగళూరు అన్నారు. లాస్ట్ బెంగళూరు సంబంధం వచ్చింది, ఆ అమ్మాయి ఏమొచ్చి నేను చేసుకుంటానని, ఈడేమొచ్చి అమ్మాయి నాకు ఇష్టం లేదు. ఏ నచ్చలేదు అమ్మాయిలో? అమ్మాయికి ఒక్కనే ఉంది. ఏ అంది ఈ సినిమా చూడండి. They making fun of it. I usually take a break and go out. I hang out for couple of days out. నేను అవుట్ స్టేషన్కి వెళ్తాను అనమాట. I go somewhere like ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను అనమాట. I feel like going somewhere, hanging out with friends. నాకు కూల్ బడీస్ అందరూ కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, అలాగే. సో I go out for 2 days or 3 days and I hang out and I come back. సో బెంగళూరు ఇలా అంటాడు కానీ బెంగళూరు వెళ్తాడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పనని అంటుంటే ఎస్ ఐ డూ ఎంజాయ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ ఎంజాయ్, ఐ డూ ఎంజాయ్, బట్ ఐల్ టేక్ ఎ బ్రేక్ అండ్ ఐల్ గో అవుట్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ అంటే ఐ నాట్. ఈ పంచంతా లేదండి, దయచేసి తెలియజేయండి. ఈ ఎంజాయ్ బెంగళూరు ఇవన్నీ తీసండి, ఎందుకంటే వీళ్ళ నాన్న పిలిచి బట్టి అంటారు తీసండి. ఆ ఎంజాయ్మెంట్ హ్యాంగ్ ఓవర్ తొక్క భూషాలు అవన్నీ తీసేసి మామూలుగా అరే హ్యాంగ్ అవుట్ తక్కువ ఉంది. పేరు ఉంది కదా సర్లే.